ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఈసారి ఆరోపణల కేంద్ర బిందువుగా నిలిచింది జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే. ఒక మహిళ చేసిన తీవ్రమైన ఆరోపణలు, దానికి ప్రతిగా ఎమ్మెల్యే ఇస్తున్న కౌంటర్ వెర్షన్. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అసలు ఏం జరిగింది? ఇది నిజమైన బాధితురాలి పోరాటమా, లేదా రాజకీయంగా ఎమ్మెల్యేను దెబ్బతీయటానికి వేసిన కుట్రనా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఈ వివాదానికి తెరలేపింది వీణ అనే మహిళ. ఇటీవల ఆమె నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆమె చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనంగా మారాయి. తనకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ 5 సార్లు అబార్షన్ చేయించారంటూ, మానసికంగా శారీరకంగా వేధించారంటూ, తన జీవితాన్ని నాశనం చేశారంటూ కన్నీళ్లతో మీడియా ముందుకు వచ్చింది. ఆమె చెప్పిన మాటలు, ఆమె చూపించిన కొన్ని వీడియోలు, చాట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వ్యవహారం ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే ఈ ఆరోపణలను జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ సూటిగా స్పష్టంగా ఖండించారు. ఇదంతా పక్క రాజకీయ గూడు పుటాని అంటూ ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేశారు. గత 6 నెలలుగా సదరు మహిళ తనను బ్లాక్మెయిల్ చేస్తోందని, డబ్బులు డిమాండ్ చేస్తోందని ఎమ్మెల్యే ఆరోపించారు. అంతేకాదు, డీఫేక్ టెక్నాలజీ ఉపయోగించి మార్ఫింగ్ వీడియోలు తయారు చేసి తన వ్యక్తిత్వాన్ని హననం చేయటాన్ని కుట్ర పన్నారంటూ సంచలన ఆరోపణలు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ఆరోపణలతో ఈ వ్యవహారం మరో కొత్త మలుపు తిరిగింది. ఇక్కడితో ఈ వివాదం ఆగలేదు. ఈ మొత్తం వ్యవహారానికి తెర వెనుక ఏదో బలమైన శక్తులు పనిచేస్తున్నాయనే అనుమానాలకు బలం చేకూర్చేలా ఒక ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సమయంలోనే అక్కడ ఉన్నవారిలో ఒక ఎమ్మెల్యే నుంచి 25 కోట్లు డిమాండ్ చేసినట్లు ఉన్న ఆడియోను వివరించారు. ఆ ఆడియో విని అక్కడున్న మీడియా ప్రతినిధులు, నేతలు విస్తుపోయారు. ఆ ఆడియో బయటకు రావడంతో బాధితురాలుగా చెప్పుకుంటున్న మహిళా వాదనలపై సందేహాలు మొదలు అయ్యాయి. ఇది నిజంగా వ్యక్తిగత వివాదమా, లేక ఎమ్మెల్యేను రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రత్యర్థులు వేసిన మాస్టర్ ప్లానా అనే కోణంలో ఇప్పుడు చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు వర్గాలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఒకవైపు మహిళ తనకు న్యాయం కావాలంటూ గళం విప్పుతుంటే, మరోవైపు ఎమ్మెల్యే ఇది హనీ ట్రాప్ కావచ్చునని, రాజకీయ కుట్ర కోణం బలంగా ఉందని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఆదేశాలతో పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారు. డిజిటల్ సాక్ష్యాలు, వీడియోలు, ఆడియో క్లిప్పింగ్స్ అన్నిటినీ వాస్తవికతను తేల్చే పనిలో దర్యాప్తు అధికారులు నిమగ్నం అయ్యారు. వచ్చే కొద్ది రోజుల్లో ఈ కేసులో కీలక నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు సూచిస్తున్నాయి. ఇక రాజకీయంగా చూస్తే ఈ వ్యవహారాన్ని జనసేన అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకుంది. పార్టీ క్రమశిక్షణ, నైతిక విలువల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేస్తూ ఈ ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఓ అంతర్గత కమిటీని నియమించింది. ఓ మహిళ బయటపెట్టిన వీడియోలు, వాట్సాప్ చాట్లు, ఇతర ఆధారాలను ఆ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించనుంది. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకుంటారని, అవసరమైతే పార్టీ నుంచి సస్పెన్షన్ కూడా తప్పదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో ఈ వివాదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలకు ఆయుధంగా మార్చింది. మహిళల భద్రతపై ప్రభుత్వం విఫలం అయిందంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా రాయపాటి శైలజ బాధితురాలతో ఫోన్లో మాట్లాడి వివరాలు సేకరించినట్టు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యే తల్లి ప్రమీల ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన కుమారుడి రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకే ఈ కుట్ర జరుగుతోందని, ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆమె కామెంట్ చేశారు. మొత్తానికి ఈ కేసు ఇప్పుడు న్యాయ, రాజకీయ, నైతిక కోణాల్లో మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఇది నిజమైన బాధితురాలి వేదన, లేక రాజకీయ హనీ ట్రాప్ కథన? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేది పోలీసుల దర్యాప్తు, జనసేన విచారణ కమిటీ నివేదిక మాత్రమే. ఈ నివేదిక ఆధారంగానే ఈ కేసులో తదుపరి పరిణామాలు ఉండనున్నాయి. అప్పటి వరకు మాత్రం ఈ వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతూనే ఉండనుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel